నమస్కారం. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ పర్వదిన శుభాకాంక్షలు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ అక్షయ తృతీయకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అక్షయ తృతీయ గురించి మత్స్య పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మత్స్య పురాణంలో పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో వైశాఖ మాసం శుక్లపక్షం తదియ తిథి అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని శివుడు పార్వతికి చెప్పాడని మత్స్యపురాణంలో ఉంది. కృతయుగం ప్రారంభమైన రోజు అక్షయ తృతీయ. దీనికి అక్షయ తృతీయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈరోజు చేసే జపం కానీ, స్నానం కానీ, దానం కానీ, పారాయణలు కానీ, పితృతర్పణాలు కానీ అనంతమైన పుణ్య ఫలితాలు కలిగింపజేస్తాయి. అక్షయమైనటువంటి పుణ్య ఫలితాలు ఇస్తాయి. అందుకే దీన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవటం అనేది ఎందుకు ప్రారంభమైందంటే అక్షయ తృతీయ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. లక్ష్మీదేవికి బంగారం అంటే ప్రీతిపాత్రం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగటానికి అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ లక్ష్మీదేవికి ఎందుకు ప్రీతిపాత్రం అంటే వైశాఖ శుక్ల తదియ రోజు అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రజాపతి బ్రహ్మ దగ్గర మిత్రవింద అనే పేరు కలిగిన ఒక యజ్ఞం చేసింది. ఆ యజ్ఞం చేసి తనకు 12 అద్భుతమైనటువంటి శక్తులు ఆ మిత్రవింద యజ్ఞం ద్వారా లక్ష్మీదేవి పొందింది. అందుకే అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. అక్షయ తృతీయ రోజే లక్ష్మీదేవి మిత్రవింద అనే పేరు కలిగిన యజ్ఞం చేసి 12 రకాలైన శక్తులు పొంది లక్ష్మీదేవి బాగా శక్తివంతురాలైన రోజు కాబట్టి అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే చాలామంది లక్ష్మీ కటాక్షం కోసం బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే లక్ష్మీదేవిని బియ్యంతో పూజిస్తే చాలా మంచిది. పసుపు కలిపిన అక్షింతలతో లక్ష్మీదేవి చిత్రపటానికి అక్షయ తృతీయ రోజు ఉదయం పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. సాయంకాలం ఏం చేయాలంటే ఆ పసుపు కలిపిన అక్షింతలు మొత్తం నీళ్లతో కడిగి ఆ బియ్యంతో పొంగలి చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి దాన్ని 3 లేదా 5 ముత్తైదువులకు తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇది ఎవరైతే అక్షయ తృతీయ రోజు చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. అలాగే అక్షయ తృతీయ విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైన రోజు. దానికి కారణం ఏంటంటే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మని అందరూ చందనంతో పూజిస్తారు. కృష్ణుడికి చందనం అక్షయ తృతీయ రోజు ఎందుకు సమర్పించాలంటే శ్రీకృష్ణ పరమాత్మ కుబ్జ గృహానికి వెళ్ళిన రోజు అక్షయ తృతీయ. కుబ్జ గృహానికి శ్రీకృష్ణుడు అక్షయ తృతీయ రోజు వెళితే కుబ్జ అంటే కురూపి అయినటువంటి ఆ కుబ్జ శ్రీకృష్ణుడికి చందనం అలంకరణ చేసి కృష్ణుడిని పూజించింది. అప్పుడు కుబ్జకున్నటువంటి ఆ రూపాన్ని మార్చేసి కృష్ణుడు సౌందర్యవతిగా మార్చాడు. అలా శ్రీకృష్ణుణ్ణి చందనంతో పూజించి కుబ్జ సౌందర్యవతిగా మారిన రోజు అక్షయ తృతీయ కాబట్టి అక్షయ తృతీయ రోజు శ్రీకృష్ణుడికి చందనం సమర్పించాలని మనకి సంప్రదాయ గ్రంథాలన్నింటిలో చెప్పారు. అంటే చందనం కృష్ణుడికి సమర్పిస్తే అందం పెరుగుతుంది. అలాగే కృష్ణుడికి ప్రియమైన రోజు అంటే విష్ణుమూర్తికి ప్రియమైన రోజు కాబట్టి విష్ణుమూర్తిని కూడా ఈరోజు అక్షింతలతో పూజించవచ్చు. మామూలుగా అయితే విష్ణుమూర్తిని అక్షింతలతో పూజించకూడదని పద్మపురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పారు. ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే విష్ణుమూర్తిని పసుపు కలిపిన అక్షింతలతో పూజిస్తూ విష్ణు నామాలు చెప్పుకొని సాయంకాలం వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి వాటితో పొంగలి చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. అందుకే ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఓం వాసుదేవాయ నమః అని చెప్పుకుంటూ విష్ణుమూర్తిని బియ్యంతో అక్షింతలతో అక్షయ తృతీయ రోజు పూజించమని చెప్పాయి. లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఇద్దరినీ కూడా పసుపు కలిపిన అక్షింతలతో పూజించడం ద్వారా అక్షయమైన ఫలితాలు పొందే రోజు అక్షయ తృతీయ. అలాగే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు బంగారపు ఉసిరికాయలు లక్ష్మీదేవి కురిపించేలాగా కనకధారా స్తోత్రం చేసిన రోజు కూడా అక్షయ తృతీయే. అందుకే కనకధారా స్తోత్రం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
అలాగే పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు సూర్యుడు ధర్మరాజుకి ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా అక్షయ తృతీయే. అందుకే ఈరోజు అక్షింతలతో విష్ణుమూర్తిని పూజిస్తారు. ఇన్ని ప్రత్యేకతలు అక్షయ తృతీయ పర్వదినానికి ఉన్నాయి. అక్షయ తృతీయ రోజు మనం ఇచ్చేటటువంటి దానం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. జలదానం చేస్తే భూమి మీద ఉన్న సమస్త నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అన్నదానం చేస్తే అన్ని రకాలైన పూజలు చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే బియ్యం దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే అక్షయ తృతీయ రోజు బీరపాదు, సొరపాదు ఇలాంటి పాదులు ఏర్పాటు చేస్తే చాలా మంచిది. దానికి కారణం ఏంటంటే అక్షయ తృతీయకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత కూడా మనకు వేదంలో చెప్తారు. వేదంలో చెప్పిన ఆ ప్రత్యేకత ఏంటంటే చంద్రుడు ప్రజాపతి బ్రహ్మను ప్రార్థిస్తే ప్రజాపతి బ్రహ్మ చంద్రుడికి 16 కళలు 16 కళలు ఇచ్చి చంద్రుడికి అమృతతత్వాన్ని కలిగించిన రోజు అక్షయ తృతీయ. అందుకే చంద్రుడి ప్రీతి కోసం ఇంటి ఆవరణలో బీరపాదు, సొరపాదు, పొట్లపాదు ఇటువంటివన్నీ కూడా అక్షయ తృతీయ రోజు ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం మొత్తం నవగ్రహాల్లో చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు, కుబేరుడికి పట్టాభిషేకం జరిగిన రోజు, చంద్రుడికి పట్టాభిషేకం జరిగిన రోజు. లక్ష్మీ కుబేర మంత్రాన్ని అక్షయ తృతీయ రోజు పఠించడం ద్వారా ధనపరంగా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ శక్తివంతమైనటువంటి లక్ష్మీ కుబేర మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురు స్వాహ. ఇది లక్ష్మీ కుబేర మంత్రం అంటారు. ఇంట్లో దీపారాధన చేశాక ఇంటి యజమాని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి పఠించినట్లయితే లక్ష్మీ కుబేరుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుబేరుడికి సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించి ఈ లక్ష్మీ కుబేర మంత్రం బీజాక్షరాలతో ఇంకొక మంత్రం ఉంటుంది. ఎవరైనా గురువు దగ్గర ఆ మంత్రం తీసుకొని ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభించి 41 రోజుల పాటు చేసినట్లయితే లక్ష్మీ కుబేరుల సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. మంత్రశాస్త్రంలో చెప్పబడిన బీజాక్షర సహితమైనటువంటి ఆ లక్ష్మీ కుబేర మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఈ రెండు కూడా లక్ష్మీ కుబేర మంత్రాలు అంటారు. మొదటి మంత్రం అయితే మామూలుగా ఇంటి యజమాని జపించుకోవచ్చు. ఇంట్లో దీపారాధన చేశాక ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురు స్వాహ. దీన్ని జపించుకోవడం ద్వారా అక్షయమైనటువంటి అనంతమైనటువంటి సంపదలు పొందవచ్చు. అలాగే గురుముఖత తీసుకొని జపించవలసిన లక్ష్మీ కుబేర మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. మంత్రజపం చేయండి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందించేటటువంటి అక్షయ తృతీయను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. స్వస్తి.